ఓ మాట చెప్పు, దేవుడు స్తుతిస్తే దారి లేని చోట కూడా దారి చూపించగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. నువ్వు దేవుడు స్తుతించగలిగితే నీ ఎదుట ఏ సమస్య, కష్టమైన బలమైన సమస్య, ఎటువంటి సమస్య అయినా సరే అది బలహీనం అవ్వాల్సింది, కూలిపోవాల్సిందే. నువ్వు దేవుని స్తుతించడం ద్వారా దారి లేని చోట కూడా దేవుడు నీకు దారిని చూపిస్తాడు. చూడండి ఒక మాట అక్కడ చూడండి, యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయును కనుక ఎత్తుకొని హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ తన ప్రజలకు ముందుగానే చెప్తున్న ఒక మాట, మరియు యెహోషువ అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చెయ్యును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనని ఆజ్ఞాపించాడు. ఏమిటి చెప్పండి? దేవుడు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందు నడవని యాజకులకు వాళ్ళ నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందుర నడిచారు. హల్లెలూయా. చూడండి ఒక మాట చూడండి, 13వ వచనం. సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరికాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. అది కింద చదవండి. కోతకాలం అంతయు తమ గుడారములలో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున కొనగానే పైనుండి పారి నీళ్లు బహు దూరముగా ఆరామును పొడమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లావా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోర్దాను నది అంటే పొంగి పొర్లే నది, పొంగి పొర్లే నది. ఇప్పుడు సముద్రం అంటే ఒక దిక్కుగా ఉండిద్ది, కానీ నది అలా కాదు కదా, పారతానే ఉండిద్ది, పొంగి పొర్లే నది. ఎక్కడి నుంచి పడుతుంటే ఎగువ నుంచి పారే నది. ఎగువ నుంచి అంటే ఎత్తైన ప్రాంతం నుంచి కిందకి పారే నది అది. ఇప్పుడు చెప్పాలంటే ఒక సమానంగా నది వెళ్తుంది అనుకో, అదంత ఫోర్స్ ఉండదు. అదే పైనుంచి వాటర్ కిందకు వస్తున్నాయి అనుకో, చాలా ఫోర్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పాలంటే ఎగువ నుంచి వచ్చే నీళ్ళు అయ్యింది, ఎగువ నుంచి ఆ నీళ్లు వస్తూ ఉంటే ఆ నీటిలో పాదములు పెట్టినా కాళ్ళు పెట్టినా మనుషులు కూర్చొని కొట్టుకెళ్ళిపోతారు. అటువంటి ప్రమాదకరమైన వాటిలో కూడా అవతల ప్రాంతానికి వెళ్ళాలి. అవతల ప్రాంతం ఏ ప్రాంతం? అది ఎరుకో ప్రాంతానికి వెళ్ళాలంటే యోర్దాను నది దాటాలి. ఇప్పుడు యోర్దాను నదిలో కూర్చుంటే, యోర్దాను నది దగ్గర ఉండి యోర్దాను నది దగ్గర ఆగిపోయి ఉంటే యెహోషువ దేవుడు చెప్తాడు, వెళ్ళు, ముందుకు వెళ్ళు. చూడు 3వ వచనంలో, 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ వేకులు లేచినప్పుడు అతని ఇశ్రాయేలీయులందరూ చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అక్కడ ఇప్పుడు దారి కనిపించట్ల. జనందరూ అనుకుంటున్నారంట, అరే ఈ ప్రాంతం, ఈ నదిలో దారి కనబడింది మనకి,
ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు ఉన్నాడు. ఆ ఎర్ర సముద్రం నుంచి కూడా దారి చూపించిన దేవుడు ఉన్నాడు. ఈ యోర్దాను నదిలో కూడా మనకి దారి చూపించడా అని విశ్వాసం ఉంచేవాడు కొంతమంది అయితే, ఈ యోర్దాను నదిలో అసలు ఎలా దారి కనబడింది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అవునా కదా? దేవుడు కార్యం జరిగిందని కొంతమంది, ఎలా జరిగిందని కొంతమంది. కానీ జాగ్రత్తగా వినండి, వీళ్ళు ఎప్పుడు దేవుని స్తుతించారో, దేవుడిని మహిమపరిచారో, దేవుని ఘనపరిచారో, ఆ అరికాలంట కట్టె అక్కడ మొలపగానే ఎగువ నుంచి వచ్చే నీటి మొత్తము ఒక రాశిలాగా ఏకరాశిగా నిలబడిపోయింది. ఏకరాశి అంటే దాని అర్థం చెప్పండి. ఒక పదార్థంగా నిలిచిపోయింది. ఒక పదార్థంగా, ఒక గట్టులా నిలిచిపోయింది. చెప్పాలంటే మీకు ఒక గట్టులాగా నిలిచిపోయింది. దారి చూపించడం కాదు, గట్టు అయిపోయింది. అక్కడ గట్టు అయిపోయింది. చెప్పాలంటే నువ్వు నడుస్తున్నావు, అక్కడ ఏమో ఎక్కడ నడిచాడంట, ఇప్పుడు ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడిచారు. ఇక్కడ ఏకరాశిగా నీళ్లు ఆగిపడి చెప్పాలంటే ఒక ఐసు గడ్డలాగా మొత్తం అయిపోతే దాహం నడవడం మొదలు పెట్టారు వీళ్ళందరూ. ఎప్పుడైతే ఇలా నడుచుకుంటూ వెళ్ళారో గమ్యానికి చేరగలిగారు. ఎప్పుడైతే మీరు జాగ్రత్తగానండి, యోర్దాను నదిని, మరి ఇక్కడ యోర్దాను నదిలో దారి చూపించిన దేవుడు ఆయన. ఇదే దారి ఎవరు చూపించారు తెలుసా మీకు? ఇదే దారి ఎవరు చూపించాడు? ఇంకో వ్యక్తిని చూపించాడు దేవుడు దారి. ఎవరు చూపించాడు? ఎలీషా గారి. ఏలియా అంటాడు, నేను యోర్దాను నదిలో దేవుడు నన్ను రమ్మంటాడంటే, యోర్దాను ఎప్పుడు తన దుప్పటి కొట్టాడు, యోర్దాను 2 పాయలు రాస్తుంది. కానీ ఇక్కడ యెహోషువ గ్రంథములో యెహోషువ 2 పాయలైని అని దేవుడు చెప్పట్లా, నడిచారు అని దేవుడు చెప్పాడు. ఏకరాశిగా నిలబడింది. నీ సమస్యల కష్టాలన్నీ దేవుడు ఒక రోజున పక్కన పడేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికి ఏకరాశిగా నిలబడిందో వీళ్ళు చక్కగా అవి యోర్దాను నది దాటిగలిగారు. దారి లేని చోట కూడా దారి చూపించగలిగిన దేవుడు ఆయన. కానీ నువ్వేం చేయాలంటే దేవుడిని స్తుతించాలి. దేవుడిని స్తుతించాలి. 3వ విషయం ఏంటంటే, నువ్వు దేవుని స్తుతించడం ద్వారా నీ కుటుంబానికి క్షేమస్థితి అంటే విస్తరిస్తుందంట. నీ కుటుంబానికి క్షేమస్థితి విస్తరిస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే జాగ్రత్తగా రండి. రాహాబ్ అనే స్త్రీ ఉంది యెహోషువ గ్రంథంలో. ఈ రాహాబ్ అనే స్త్రీ ఏంటంటే వ్యభిచారం చేస్తుంది. ఏం చేస్తుంది? వ్యభిచారం చేసే స్త్రీ. కానీ ఈ స్త్రీ అనుకుందంట తన కుటుంబాన్ని కాపాడాలనుకుంది. ఇద్దరు వేగులు వాళ్ళు రాగానే చేసిన పని ఏంటంటే దేవుడిని స్తుతించి, చూడండి ఎలా స్తుతించింది దేవుడిని. ఒకసారి యెహోషువ గ్రంథము దేవుడిని ఏ విధంగా స్తుతించిందో కొన్ని మాటలు తెలుసుకుందాం ఫాస్ట్ గా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం, త్వరగా 2:9. యెహోవా మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయం వల్ల మా దేశ నివాసులు ధైర్యం వచ్చిందని నేను ఎరుగుతాను. హల్లెలూయా. ఒకటే మాట చెప్పేసింది, తనలో ఉన్న మాట చెప్పేసింది. ఈమెకి రాస్తవరాలా? కాదు. ఒక అన్యురాలు. ఒక మంచి స్త్రీనా? కాదు. ఒక వ్యభిచారం కలిగిన స్త్రీ. కానీ ఈమె దేవుడిని స్తుతించింది. ఏం స్తుతించింది? ఈ దేశము దేవుడు మీకు ఇచ్చుచున్నాడు, మాకు భయం పుట్టింది, ఈ భయం వల్ల మా దేశ నివాసుల ధైర్యము చెడిపోయింది అంటున్నాడు. హల్లెలూయా. 10వ వచనంలో, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును మీరు ఎలాగ ఆరిపోజేసనో, యోర్దాను తీరమున అమోరీయుల ఇద్దరు రాజులను షిహోనును ఓగాగును మీరేమి చేసిద్దరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిద్దరో ఆ సంగతి మేమింటివి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయి, మీ దేవుడని యెహోవా పైన ఆకాశమునకు కింద భూమి యందును. ఇప్పుడు దేవుడు స్తుతించలేదా? ఈ దేశం మీకు ఇచ్చేస్తున్నాడు, మీ భయం వల్ల మాకు ధైర్యం పోయింది, మీ భయం వల్ల మాకు ధైర్యము పోయింది. ఎర్ర సముద్రము నీరుగా మీరు ఎలాగ దాటారో, ఇద్దరు రోజులు ఎలా చేశారో మేము విన్నప్పుడు మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమే గాని కింద భూమి గాని దేవుడే. మీ ఎదుట ఎట్టి మనసుకు ధైర్యమే మాత్రము ఉండదు. అని ఆకాశానికి దేవుడు, భూమికి దేవుడు. హల్లెలూయా. దేవుడిని స్తుతించింది మీరు నమ్మరు. తన కుటుంబంలో ఉన్న తన అన్నని, తమ్ముడిని, అక్కని, చెల్లిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, తన కుటుంబంలోకి వచ్చిన వారందరినీ కాపాడుకోగలిగింది. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా,
ఇశ్రాయేలుకి చేర్చగలిగింది. శాపం కొట్టివేయబడింది, దీవెన వచ్చేసింది. హల్లెలూయా. ఎక్కడ చేర్చబడింది? ఇది వరకు ఏంటంటే, బాబు నీ నివాసం ఎక్కడయ్యా అని అడిగామనుకో, నువ్వేం చేస్తావు? పలానా ప్రకాష్ నగర్ లో ఉంటావు, అంతేనా? అదే కాక దేవునికి ఒక సొంత ఇల్లు ఇచ్చి పలానా పైకాపురంలో నివాసించడానికి దేవుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఎక్కడంటావు? పలానా పైకాపురంలో నా నివాసం అంటావు. అంతేకాని నా ప్రకాశ్ నా నివాసం అంటావా? అనవు. ఇప్పుడు రాహాబు నివాసం మార్చబడింది, రాహాబు పరిస్థితి మార్చబడింది. రాహాబు ఇది శాపం కలిగిన, నువ్వు ఎవరు సంబంధించాలి అంటే నేను ఎరుకకు సంబంధించాలని చెప్పుకునే రాహాబు, నువ్వు ఎవరికి సంబంధించుతాను అంటే నేను ఇశ్రాయేలుకు సంబంధించిన దానిని చెప్పుకోగలిగింది. హల్లెలూయా. శాపం కలిగిన ఆ కుటుంబాన్ని దీవెన కలిగిన ఇశ్రాయేలుకు చేర్చగలిగింది. అవునా కదా? దేని వలన? దేవుడిని